హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిజం తెలుసుకొని దేవాని షూట్ చేయబోయిన నాగవల్లి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగవల్లి అయితే మధు దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, మీ హాఫ్ టికెట్ గాడు ఫోన్ చేశాడు, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలంట, అందుకని వాడిని ఇక్కడికే రమ్మన్నాను అని అంటూ ఉంటుంది నాగవల్లి. అప్పుడే ఇక ఆ మాట విని మధు అయితే హాఫ్ టికెట్ని ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పారు అని అంటూ ఉంటుంది. ఎందుక వాడిని చంపేయడానికి అని నాగవల్లి అనగానే, అవునా అయితే సరే, మీ నిర్ణయం మీరు తీసుకోండి, నేను తీసుకోవాల్సిన నిర్ణయం కూడా నేను తీసుకుంటాను. నేనే చిన్నేనని నిజాన్ని అందరి ముందు బయట పెట్టడమే కాదు, ఏం చెయ్యాలో మ్యాడీకి ఏం చెప్పాలో కూడా అదే చెప్తాను అని అంటూ ఉంటుంది మధు కూడా. ఇలాగా మధు నాగవల్లి ఇద్దరు మాట్లాడుకునే మాటల్ని దేవా వినేస్తాడు. ఇక దేవా వినేసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, మధునే చిన్నీనా అంటూ స్టన్ అయిపోతూ ఉంటాడు. మధునే చిన్ని అని నాగవల్లికి నిజం తెలిసినా కూడా నా దగ్గర తను నిజాన్ని ఎందుకు బయట పెట్టలేదు, తను ఎందుకు నిజాన్ని దాచిపెట్టింది అని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. హాఫ్ టికెట్ గాడు ఇక్కడికి వస్తున్నాడా, హాఫ్ టికెట్ గాడు ఇక్కడికి వస్తే నిజం తప్పకుండా నాగవల్లికి చెప్పేస్తాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక హాఫ్ టికెట్ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక ఇంటికి వచ్చిన హాఫ్ టికెట్ని మధు అయితే కలిసి, ఎందుకు వచ్చావు ఇక్కడికి, నేను ఇక్కడికి నిన్ను రమ్మనలేదు, వెళ్ళిపో హాఫ్ టికెట్ అని అంటూ ఉంటుంది. అది కాదమ్మా చిన్ని, నువ్వే కదా ఇక్కడికి రమ్మన్నావు, అందుకే వచ్చాను అని అంటూ ఉంటే, నిన్ను ఇక్కడికి రమ్మంది నేను కాదు, నాగవల్లి ఆంటీ, తనే ఫోన్లో మాట్లాడింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటాడు హాఫ్ టికెట్. అప్పుడే నాగవల్లి అయితే హాఫ్ టికెట్ దగ్గరికి వస్తుంది. ఏంటి, ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మధు అయితే హాఫ్ టికెట్ని ఏమీ చెయ్యొద్దు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక హాఫ్ టికెట్ అయితే, ఏంటమ్మా చిన్ని, వీళ్ళు నన్ను చంపేస్తారని బాధపడుతున్నావా, మీ అమ్మని కూడా వీళ్ళు అలాగే చంపేశారు, ఏ పాపం తెలియని మీ అమ్మని వీళ్ళే పట్టన పెట్టుకున్నారు, వీళ్ళు కాదు, ఆ దేవాన్ ఆడిన నాటకంలో వీళ్ళందరూ కూడా బలైపోయారు అని అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే. అప్పుడు ఇక హాఫ్ టికెట్ అలా అనేసరికి, మా బావ నాటకం ఆడుతున్నాడా, ఏంట్రా నువ్వు చెప్పేది, మా బావ ఎంత గొప్పవాడో నాకు బాగా తెలుసు, ఇంకా మీ అన్న బాలరాజు గాడి ఫ్రెండ్షిప్ చేసి నమ్మించి మోసం చేశాడు, నమ్మకంగా స్నేహితుడిగా ఉన్న మా బావని మోసం చేసి మా అక్కని చంపేశాడు, ఆస్తి కోసం మొగుడు పెళ్ళం ఇద్దరూ కలిసి మా అక్కని పొట్టన పెట్టుకున్నారు అని అంటూ ఉంటుంది నాగవల్లి. అప్పుడే ఇక హాఫ్ టికెట్ అయితే, మీ బావ నీకు అదే చెప్పుంటాడు, కానీ మీ బావ చెప్పింది మరొక విషయం ఉంది, అసలు మీ అక్కని చంపింది మీ బావ, ఎందుకంటే ఆస్తి కోసం మీ అక్కని ప్రేమించింది కూడా ఆస్తి కోసమే, ప్రేమించి పెళ్లి చేసుకొని ఆస్తి మొత్తం కూడా మీ బావ మీ అక్క పేరు మీద రాస్తారని అనుకున్నాడు, మీ బావకి ఆ ఆస్తిని రాసిస్తుందేమో అని మీ బావ ఎన్నో కలలు కన్నాడు, కానీ చివరికి వచ్చేసరికి ఆస్తి మొత్తం మీ అక్కకి రాసి తననాంతరం తనకి పుట్టిన పిల్లలకి ఆస్తి చెందాలని మీ నాన్న వీలునామా రాశాడు, అందుకని కొడుకు పుట్టిన తర్వాత మీ అక్కని కడతీర్చాలని, మీ అక్కని వదిలించుకోవాలని చెప్పి మీ బావే విషం కలిపిన పాలు ఇచ్చి మీ అక్కని చంపేశాడు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు హాఫ్ టికెట్ అయితే. అప్పుడు దేవా మాటలు విన్న బాలరాజు అన్న తన భార్య కావేరి మీదే ఆ నింద వేసి కావేరి వదిని జైలుకి పంపించాడు. తరువాత ఇక దేవా నిజస్వరూపం తెలుసుకున్న బాలరాజన్న ఈ నిజాన్ని ఎన్నోసార్లు మీకు చెప్పాలని చూశాడు, కానీ కుదరలేదు, దేవా చెప్పనివ్వలేదు, ఇన్ని సంవత్సరాలు దేవా నుంచి తప్పించుకొని చిన్ని అలాగే బాలరాజన్న తిరుగుతూనే ఉన్నారు, అయినా సరే బాలరాజుని ఎక్కడో కిడ్నాప్ చేసి ఉంచి నాటకాలు ఆడుతున్నాడు నీ భర్త అని నిజాన్ని బయట పెడతాడు హాఫ్ టికెట్ అయితే. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. మా బావ తప్పు చేశాడంటే నేను ఎలా నమ్ముతాననుకుంటున్నావు, మా బావ చాలా మంచివాడు అని అంటూ ఉంటే, మంచివాడా, ఎందుకు మంచివాడవుతాడు, ఈ ఆస్తి మొత్తం కూడా తన సొంతమే కావాలని నీకు పిల్లలు పుట్టకుండా చేసి నువ్వు
మ్యాడీ కోసం ఆపరేషన్ చేయించుకునేలా చేశాడు. ఇక నీకు పిల్లలు పుడితే మళ్ళీ వాళ్ళకి ఆస్తి చెందుతుందని వేరే వాళ్ళకి నువ్వు భార్యగా వెళ్ళిపోతే ఆస్తిలో సగభాగం నీకే పోతుందని ఆలోచించి నీ దగ్గర సింపతి పొంది నీ మెడలో తాళి కట్టి మొత్తం ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేశాడు ఆ దేవా. లేకపోతే ఆ రోజు నీకెందుకు అబార్షన్ చేయించి పిల్లలు పుట్టకుండా నీకు అన్ని మాటలు చెప్తాడు అని అంటూ ఉంటాడు. హాఫ్ టికెట్ అయితే ఇక హాఫ్ టికెట్ అన్న మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది నాగవల్లి. వెళ్ళి దేవాని నిలదీయి, అప్పుడు నిజం తెలుస్తుంది అని అనడంతో ఇక అప్పుడే నాగవల్లి అయితే చాలా కోపంగా దేవా గదికైతే వెళ్తుంది. దేవా గదికి వెళ్ళి బావా మా అక్క ఎలా చనిపోయింది అని అడుగుతూ ఉంటుంది నాగవల్లి. అదేంటి నాగవల్లి కొత్తగా అడుగుతున్నావు? మీ అక్కని చంపింది ఆ కావేరి అలాగే బాలరాజు కదా, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి అన్నీ తెలిసి అని అంటూ ఉంటే, లేదు నువ్వు ఆస్తి కోసం మా అక్కని చంపేశావు, అది నిజమా కాదా చెప్పు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక దేవా అయితే లేదు నేనెందుకు అలా చేస్తాను నాగవల్లి, ఇదంతా కూడా ఆ హాఫ్ టికెట్ ఆడుతున్న నాటకం, హాఫ్ టికెట్ చెప్పింది నువ్వు నమ్మొద్దు అని అంటూ ఉంటే నాకు అసలు ఈ విషయాలన్నీ హాఫ్ టికెట్టే చెప్పాడని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది నాగవల్లి. అంటే నువ్వు మేము మాట్లాడుకునే మాటలు విన్నావు, కళ్ళారా చూసి నేను అడుగుతానని తెలిసే నువ్వు ఇలా నాటకం ఆడుతున్నావు కదా అని అంటూ ఉంటుంది నాగవల్లి. చెప్పు ఇన్ని రోజులు నువ్వు మాటలతో నన్ను మాయ చేశావా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక దేవా అయితే అవును మాయ చేశాను, నేనే మీ అక్కని చంపాను, ఏం చేస్తావు నువ్వు అని అంటూ దేవా అయితే తన నోటితోనే తన నిజస్వరూపాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇక దేవా మాటలకి ఒక్కసారి నాగవల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. మీ అక్కని నేనే చంపాను, ఆస్తి కోసమే చంపాను, ఏం చేస్తావు? నోరు మూసుకొని పడుండు, లేకపోతే మీ అక్కకి పట్టిన గతే నీకు కూడా పడుతుంది అని దేవా అంటూ ఉంటాడు. నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను కదా బావా, మా అక్కని చంపిన వాళ్ళు ఎవ్వరిని కూడా నేను వదిలిపెట్టనని, నా ఏర్పాట్లో నేనున్నాను అని వెంటనే తన రివాల్వర్ తీసి దేవాకి గురి పెడుతుంది. మా అక్కని ఆస్తి కోసం పొట్టను పెట్టుకొని ఇన్ని రోజులు నా దగ్గర మంచివాడిలా నటిస్తూ చిన్నీని కావేరి బాలరాజుని నేను అపార్థం చేసుకునేలా చేసి నువ్వు ఎంత పెద్ద మోసం చేశావో, నిన్ను ఇలాగే వదిలేస్తే నువ్వు ఎంతకైనా తెగిస్తావో, చివరికి మ్యాడీని చంపడానికి కూడా నువ్వు వెనకాడవు, అందుకని ఇక నువ్వు బ్రతికి ఉండడానికి వీల్లేదు అని అంటూ దేవాని షూట్ చేస్తుంది నాగవల్లి. అప్పుడే ఇక ఒక్కసారి దేవా ఉలిక్కి పడతాడు. ఏంటి ఇదంతా కళ? నాగవల్లికి నిజం తెలిస్తే ఇలాగే ఉంటుంది, ఇప్పుడేం చెయ్యాలి? ఆ హాఫ్ టికెట్ గాడిని కూడా కిడ్నాప్ చేసి ఆ బాలరాజు గారి దగ్గరికి తీసుకువెళ్ళాలి అని అనుకుంటూ ఇక వెంటనే దేవా అయితే హాఫ్ టికెట్ని కిడ్నాప్ చేయాలని అనుకుంటాడు. కానీ హాఫ్ టికెట్కి అర్థమైపోతుంది మధు ఎప్పటికీ కూడా ఇంటికి రమ్మని చెప్పదు, చెప్పిందంటే అది మధు కాదు అని అనుకుని ఇక హాఫ్ టికెట్ అయితే రావడం మానేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.